హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే బేకరీకి వెళ్ళానండి. బేకరీలో ఒక ఎగ్ పఫ్ వచ్చి 20 రూపీస్ అన్నారు. 20 రూపీస్ పెట్టి బేకరీలో నేను ఒక్కదాన్నే తినడం ఎందుకని 20 రూపీస్లో ఇంట్లో అందరం తినొచ్చు కదా అని అయితే 4 ఎగ్ పఫ్స్ చేద్దామని అయితే నేను మైదా అండ్ ఎగ్స్ అయితే తెచ్చేసేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. బాగా చేస్తానో లేదా పాడు వంట చేస్తానో చూద్దాం. సో ఫస్ట్గా అయితే మైదా పిండి తీసుకొని అయితే కొంచెం సాల్ట్ వాటర్ అయితే తీసుకొని అయితే మంచిగా గోధుమ పిండి మనం ఎట్లా కలుపుతామో అలా అయితే కలిపేసేసాను. మైదా పిండిని అయితే అటు ఇటు బాది ఒక పెద్ద లడ్డు అయితే చేసాను. ఆ పెద్ద లడ్డుని అయితే 4 లడ్డులు చేశాను చిన్న చిన్నగా. ఇంక ఈ మైదా లడ్డూలను అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే ఆనియన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఆనియన్స్ కట్ చేసేసాను, మంచిగా ఒక షేప్లో కట్ చేసుకొని ఆయిల్ వేసి అందులో అయితే ఈ ఆనియన్స్ మంచిగా వేగించేసాను అనమాట. వేగించుకొని ఉప్పు కారం అవి అయితే మనం కలిపేసుకొని మంచిగా చేసేసుకోవడం. ఈ లోపు అయితే నేను ఉడకబెట్టిన ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం మైదా లడ్డూలను అయితే మంచిగా చపాతీలాగా చేసేసి ఒక షేప్ అయితే చేసేసి అందులో అయితే మనం వేగించుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇలాంటి షేప్ అయితే చేసేసాను. ఆ షేప్ మీద అయితే వేసేసి ఎగ్ అయితే ఆఫ్ చేసేసి హాఫ్ ఎగ్ అయితే అట్లా పెట్టేసేది నాకు వచ్చిన షేప్ అయితే చేసేసాను. సేమ్ ఇంకా 4 అంతే హాఫ్ ఎగ్ అయితే పెట్టేసేసి రోల్లా చేసేసి అట్లా ఆ షేప్లో అయితే చేసేసి మంచిగా ఆయిల్ వేయిన తర్వాత అయితే ఆ 4 ఎగ్ పఫ్స్ అయితే పెట్టేసి మంచిగా అటు ఇటు మంచిగా వేగించాను అనమాట. ఈ లైఫ్ మనకు పెత్తనాలు ఎక్కువగా అటు వెళ్ళొచ్చేలేకే ఎగ్ పఫ్స్ అయితే 2 బాగున్నాయి, 2 ఏమో మాడిపోయాయి. సో షేప్ అటు ఇటు అయినా టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే 2 అయితే మాడిపోయాయి. మనం ఎప్పుడు చేసినా అంతే. ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం పెద్ద సీనియర్స్ కాదు వంటలో అని. నా 1 అవర్ కష్టం అయితే స్పాయిల్ అయిపోయింది అనమాట, పాడు వంట అయిపోయింది. సో నా కోపం అంతా ఎగ్ పఫ్ మీద అయితే చూపెట్టేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.